హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఓపెన్ టాక్స్. ఈరోజు మా రూమ్లో చికెన్ అండ్ రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేస్తామో కంప్లీట్ వీడియోలో చూద్దాం. ముందుగా మనం తెచ్చుకున్న చికెన్ని క్లీన్ చేసుకోవడానికి రాక్ సాల్ట్ అండ్ పసుపు వేసి నేను ఆల్రెడీ పెట్టాను గిన్నెలో. అండ్ తెచ్చిన చికెన్ని గిన్నెలో వేసుకొని నేను ఇక్కడ యాక్చువల్గా అందరూ వచ్చేసరికి కోల్డ్ వాటర్తో క్లీన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే నేనైతే మాత్రం హాట్ వాటర్తో ఫస్ట్ క్లీన్ చేస్తాను, ఆ తర్వాత కోల్డ్ వాటర్తో క్లీన్ చేస్తాను. ఎందుకనంటే చికెన్తో పాటు బ్యాక్టీరియా అయితే ఉంటుంది. సో అది కోల్డ్ వాటర్తో మనం కడిగినప్పుడు మన కిచెన్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. సో అందుకని ఫస్ట్ నేను హాట్ వాటర్తో క్లీన్ చేస్తాను. ఇక్కడ అది చూపించడం నేను మిస్ అయ్యింది. సో మీరైతే కంపల్సరీగా హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను హాట్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కోల్డ్ వాటర్తో క్లీన్ చేశాను. ఎంత క్లీన్ చేసుకునేటప్పుడు బాగా మనం క్లీన్ చేసుకోవాలి, 1 or 2 times బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టార్టింగ్లో మీకు ఈరోజు రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ అని చెప్పాను కదా. సో ఏంటంటే 2 ప్యారలల్గా అయితే చేస్తున్నాను నేను. సో మీకు కూడా ఏంటంటే నేను ప్యారలల్గా 2 చూపిస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీడియోని డీటెయిల్గా చూసేయండి. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే వీడియో మొత్తం ఒకసారి చూసి మళ్ళీ వచ్చి రీప్లై చేసుకొని చూడండి, సో మీకు క్లారిటీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చికెన్ అనేది 2 to 3 times అనేది కడుక్కున్నాను. కడిగిన తర్వాత ఒక స్పూన్ అనేది పసుపు అండ్ సాల్ట్, మీకు ఎంతైతే తింటారో, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, సో మీకు తగినంత మీరు వేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసరికి చికెన్ మసాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గరం మసాలా వేసుకొని, ఇది గరం మసాలా వేస్తున్నాను. ఇక్కడ వేసిన తర్వాత నెక్స్ట్ కారము మీరు ఎంతైతే తింటారో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ నేను ఏంటంటే 2 spoons అనేది దాంట్లో వేసాను, మళ్ళీ కర్రీలో అడ్జస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను 1 packet అల్లం పేస్ట్ అనేది, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి 1 packet ఇక్కడ యాడ్ చేస్తాను అండ్ 1 packet వచ్చేసరికి నేను కర్రీలో యాడ్ చేస్తాను. అండ్ పెరుగు కూడా కొంచెం వేసేసి, అంటే మ్యారినేషన్ బాగా పట్టించడానికి కోసం పెరుగు వేసేసి బాగా కలిపేస్తాను. ఇలా మనం బాగా ప్రతి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకొని కొంచెం సేపు అనేది బౌల్లో అలాగే పక్కన పెట్టేసి మూత పెట్టేసి బాగా పక్కన పెట్టేస్తాం. ఈలోపు మనం రాగి సంగటి కోసం బియ్యం అనేది ఎన్ని తీసుకోవాలని చూద్దాం. ఇక్కడ మనం రాగి సంగటి కోసం మనం ఏంటంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి 2 cups అనేది రైస్ తీసుకున్నాను అండ్ 1 cup రాగి పిండి తీసుకొని, అండ్ ఇక్కడ వచ్చేసరికి రాగి పిండిని వాటర్లో కలుపుతాను. దానికన్నా ముందుగా మనం ఏంటంటే రైస్ అనేది బయట బ్యాగ్స్ తెచ్చుకుంటాం కాబట్టి కెమికల్ అనేది కలుపుతారు పాడవకుండా. సో మనం రైస్ని కూడా ఏంటంటే 2 to 3 times అనేది బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి రాగి పిండి నేను చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ 1 cup తీసుకున్నానని, ఇది 1 cup నేను బట్ గ్లాస్లో వేసాను. ఇక్కడ 1 cup ఏంటంటే ఒక బౌల్లో వేసుకొని మనం దానికి తగినంత వాటర్ మనం దాంట్లో వేసుకొని దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మనం డెన్సిటీ వచ్చేసరికి బాగా పలసంగా ఉండేటట్టుగా అండ్ అనేది ఉండలు రాకుండా మనం వాటర్ పోసేటప్పుడు నీట్గా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే మనం స్పూన్తో ఇలా పైకంటే మొత్తం పలసంగా మనకు వాటర్ వచ్చేలాగా ఉండాలి. నిదానంగా మనం కలుపుకుంటే ఇలా నీట్గా వస్తుంది. రైస్లో వాటర్ వచ్చేసరికి నేను 1:3 వేసాను, ఎందుకంటే మనం రాగి పిండి కూడా వేస్తాం కాబట్టి. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో అందుకనే మేము ఏంటంటే 1:3 వేసాము. వాటర్ అయిపోసిన తర్వాత ఇక్కడ చూడండి మా స్టైల్గా గ్యాస్ స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టేస్తున్నాడు. గ్యాస్ మీద పెట్టిన తర్వాత మూత పెట్టేసుకొని రైస్ ఉడికేంత వరకు ఉంచుకోవాలి. రైస్ మేమైతే వెజిటేబుల్తో సహా అన్ని క్లీన్గా అయితే వాష్ చేసుకుంటాము. మేమైతే కటింగ్లో అయితే ఏం ప్రో అయితే కాదు, ఏదో మాకు వచ్చినట్టుగా కట్ చేసుకొని మేము చేసుకుంటున్నాము. ఏదో మాకు ఎలా వచ్చో అలాగే చేస్తున్నాం. మీరు కటింగ్ చేసినంత చేయాలంటే మా వల్ల అయితే కాదు. టమోటాస్ అయితే నేనైతే ఇలా కట్ చేస్తాను, మీరు ఎలా కట్ చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా కట్ చేస్తాను. నేనైతే ఇందాక చెప్పడం మర్చిపోయాను, మేము తెచ్చుకున్న చికెన్కి మేమైతే 2 టమోటాస్ అండ్ 3 onions అయితే తీసుకున్నాము. కట్ చేసిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లో ఫంగస్ అనేది ఉంటుంది, ఇది అందరూ తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే వాటర్లో పెట్టకుండా ఇలా సింపుల్గా నార్మల్గా కట్ చేస్తారు, వాళ్ళకైతే ఇది కనిపించదు. అందరూ ఇలా తీసుకున్న తర్వాత మొత్తం వాటర్లో వేసేసి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి, క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్గా వాష్ చేసుకున్నాము. ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే నేనైతే ఇలా కట్ చేస్తాను.
మాకు వచ్చిన ప్రాసెస్లో నేను కట్ చేస్తాను. గ్యాస్ మేమైతే కొత్తిమీర పుదీనాను మాత్రం వాష్ చేయకుండా అయితే వాడము. ఎందుకంటే మనకి ఇసుకలో పండుతాయి కాబట్టి కంపల్సరీ వాష్ చేయాలి. ఇవి కూడా మేమైతే కంపల్సరీ కొత్తిమీర పుదీనాని కడగకుండా అసలు కర్రీలు అయితే అసలు వాడం. చూడండి ఎలా వాటర్లో వేసి కడుగుతున్నాము. మీరు కూడా అలాగే తప్పనిసరిగా వాటర్లో వేసి కడగకుండా మాత్రం కర్రీలు యూస్ చేయొద్దు. కొత్తిమీర పుదీనాను మాత్రం ఇలా పీసెస్ చేసుకొని కర్రీలో వేసుకుంటే బాగుంటుంది. లీవ్స్గా ఉంటే మాత్రం చూడడానికి కొంచెం డిఫరెంట్గా పెద్దగా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. సో అందుకని నేనైతే ఇక్కడ కట్ చేయకుండా అసలు కర్రీలో అయితే వేయను. మనం రాగి సంగటి కోసం పొయ్యి మీద రైస్ పెట్టి చాలాసేపు అయింది. అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఉంది, చూద్దాం. ఇదిగోండి ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం స్మాష్ చేసుకున్నాం. మనం రైస్ అయితే స్మాష్ చేస్తాను. ఎందుకంటే కొంచెం సంగటి అంటే మెత్తంగా ఉండాలి కాబట్టి కొంచెం స్మాష్ చేసుకుంటే మనకు తినడానికి బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసి మెత్తంగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి పిండి వాటర్ దీంట్లో పోసేసుకున్నాం. ఇందాక మనం రాగి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండితో. ఇప్పుడు దాన్ని మొత్తం ఇలా కొంచెం పోసేసి మనం ఈ రాగి వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక స్మాషర్ తీసుకొని కొంచెం బాగా ఇంకా కొంచెం కలపాలి. కలిపిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. ఇలా చూడండి ఎలా వచ్చిందో. మనం ఇలా తీసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అలా మూత పెట్టేసి ఉడకనిస్తే అయిపోయినట్టే. మేము రూమ్లో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి చికెన్ కర్రీ కొంచెం కన్సిస్టెన్సీగా అంటే ఎక్కువ రావాలి కాబట్టి మేము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వాడతాము. అండ్ స్పైసీనెస్ కూడా మేము ఎక్కువ కోరుకుంటాం కాబట్టి స్పైసీనెస్ కోసం కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడతాము. అండ్ థిక్నెస్ రావడం కోసం ఏం యూస్ చేస్తామనేది కూడా నేను చూపిస్తాను. మనకి గ్రేవీ స్పైసీగా అండ్ థిక్నెస్గా కావాలనుకుంటే యాక్చువల్గా మేమైతే ఈ యూస్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసరికి స్టార్ పువ్వు, ఇది చెక్క, లవంగాలు, షాజీరా, జీడిపప్పు అండ్ బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ యూస్ చేస్తే మేము కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్గా అండ్ స్పైసీగా వస్తుంది. ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ చూపించాం కదా. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనం జీడిపప్పు అనేది వేసుకోవాలి. ఎందుకనంటే ఫ్రై అవ్వడానికి టైం పట్టింది కాబట్టి జీడిపప్పు ముందు వేసుకుంటే అంతలోకి ఫ్రై అవుతూ ఉంటాయి. బిర్యానీ ఆకు అండ్ స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు అన్నీ ఇందాక తీసుకొని మొత్తం వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కొంచెం ఫ్రై అయ్యిందాక ఇలా ఉంచేసుకొని వీటన్నిటిని మనం పౌడర్ లాగా మిక్సీకి పెట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మనం కొంచెం స్మెల్ బాగా రావాలనుకుంటే కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చికెన్. ఇలా మనం ఇందాక రాగి పిండి పోసుకున్న తర్వాత ఇలా మధ్యలో కొంచెం ఇలా కలిపెడతా మిడిల్లో మళ్ళీ ఇంకోసారి స్మాష్ చేస్తే కొంచెం ఇంకా బాగా మెత్తంగా వచ్చేస్తుంది. ఇందాక మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకుంటే పౌడర్ అనేది ఇలా వస్తుంది. దీన్ని ఏంటంటే మనం కర్రీలో హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత కర్రీలో యాడ్ చేస్తాం. అది కూడా చూపిస్తాను ఎక్కడ యాడ్ చేయాలనేది. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా అండ్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మనం కొంచెం పేస్ట్ చేసి పెట్టుకుంటే ఎందుకంటే గ్రేవీ అనేది థిక్నెస్గా రావడం కోసం కొంచెం గ్రేవీ అండ్ కొన్ని పక్కన పెట్టేసుకొని కొన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ అయితే మేమైతే కొంచెం ఎక్కువే వేస్తాము. ఎందుకంటే చికెన్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ లేకపోతే మన కర్రీ అనేది టేస్ట్ రాదు. సో ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు ఎంత వాడుకుంటారో దాన్ని బట్టి మీరు వాడేసుకోండి. ఏంటంటే ఆయిల్లో కూడా మళ్ళీ స్టార్ పువ్వు, లవంగము, యాలుక్కాయలు అన్నీ మళ్ళీ ఒకసారి వేస్తాను ఎందుకంటే స్మెల్ కోసం. అండ్ బిర్యానీ ఆకు కూడా కొంచెం ముక్కలు చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్
ఆనియన్స్ ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేస్తే ఏంటంటే ఫ్రై అవుతుంది అంతలోకి. ఇలా ఆనియన్స్ కొంచెం మీడియంగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమోటాలు అనేది వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకుంటాము. ఇలా ఆనియన్స్ టమోటా అన్నీ బ్రౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇందాక మనం కొంచెం వేసాం కదా, గ్రేవీ అండ్ స్మెల్ కోసం అదైతే సరిపోదు, సో అందుకని మళ్ళీ నేను యాడ్ చేస్తున్నాను. మనం వేసుకున్న అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మనం ఇప్పుడు ఆ కడాయిలో వేసుకుంటున్నాము. మళ్ళీ ఇలా చిన్నగా తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో వచ్చిన వాటర్ కూడా దీంట్లో పోసేసుకుంటున్నాం. ఆనియన్స్ అవన్నీ కొంచెం మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని మనం ఏంటంటే ఇంకా నెక్స్ట్ మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఆగి చూద్దాం. మన రాగి సంగటి అయితే ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. చికెన్ కూడా అయిపోయిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడు చికెన్ మనం ఎంతవరకు ఉడికిందో చూద్దాము. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే ఉంది. ఒక పీస్ తీసుకొని చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికింది. మనం గ్రేవీ కోసం ఆనియన్స్ టొమాటోస్తో చేసుకున్న జ్యూసు ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో వేస్తున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలిపేసుకుంటే కొంచెం ఇక్కడే మనకి థిక్నెస్ అనేది, గ్రేవీ థిక్నెస్ అనేది మారిపోతుంది. ఇలా కొంచెం బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 5 minutes అలా పెట్టేసి మినిట్స్ తర్వాత మనం ఇందాక చేసుకున్న పౌడర్ ఉంది కదా ఇంగ్రీడియంట్స్తో స్పైసీనెస్ కోసం, ఈ పౌడర్ అనేది మనం చికెన్లో వేసేసి మళ్ళీ ఇంకొక 5 minutes బాగా కలుపుకొని ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టేస్తే ఆల్మోస్ట్ అయిపోద్ది. మనం ఏంటంటే ఒక 5 minutes తర్వాత మళ్ళీ సాల్ట్ అండ్ కారం అవి చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు కారం అండ్ ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారం అయితే కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకున్నాం. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా మనకి చికెన్ అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది. నేను ప్లేట్లో వేసి కూడా మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఫైనల్గా మీకు చికెన్ అయిపోయింది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసేసి మనకి గార్నిష్ లాగా కొత్తిమీర అలా వేసేసిన తర్వాత మనం అనేది గ్యాస్ స్టవ్ అనేది ఆపేస్తున్నాం. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. ఫైనల్గా మనకి గుమగుమలాడే చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇక చూడండి, ఇక్కడ చికెన్ కర్రీ ఇది రాగి సంగట్లో వేసుకుందాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.